హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో దాదాపు మీకు 3003 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు ఫేజ్ 14 2026 సెలక్షన్ పోస్ట్ కు సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. నేను ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎలిజిబిలిటీ కానివ్వండి, అలాగే ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన విషయాలు కానివ్వండి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ కానివ్వండి, మరియు జోన్స్ వైజ్ గా ఏ జాబ్స్ ఖాళీగా ఉన్నాయన్నవి, అలాగే ఏ కేటగిరీలకి పోస్టులు అయితే వర్తిస్తాయన్నది, అలాగే మొత్తం ఎగ్జామ్ ఫీజుకు సంబంధించి మరియు ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియోకి సంబంధించి ఈ నోటిఫికేషన్లకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆ నోటిఫికేషన్ మనకు ఈ నెల 13వ తేదీ అంటే మొన్న అయితే రిలీజ్ అవడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఫేజ్ 14 2026 సెలక్షన్ పోస్ట్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇది. ఇందులో మీకు డేట్స్ అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ కి మీరు 13/4/2026 నుంచి 4/5/2026 వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి రేపు నెల 4వ తేదీ అనమాట. అలాగే ఆన్లైన్ పేమెంట్ కి వచ్చి రేపు నెల 5వ తేదీ రాత్రి 11 వరకు అయితే మీరు ఆన్లైన్ లో ఫీజు పేమెంట్ అయితే చేయొచ్చు. అలాగే మీకు డేట్స్ ఫర్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చి మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు కరెక్షన్ చేసి ఉంటే ఆ కరెక్షన్స్ అయితే మీరు రెక్టిఫై చేసుకోవడానికి 11/5/2026 నుంచి 13/5/2026 వరకు 2 రోజుల టైం అయితే ఉంటుందన్నమాట. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది మనకు జూన్ లో అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. కానీ అది టెంటేటివ్ గా మాత్రమే, ఇంకా ఎప్పుడు ఈ డేట్ అనేది ఖచ్చితంగా అయితే మనకు మెన్షన్ చేయలేదు. అలాగే ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ లేదంటే హెల్ప్ లైన్ నంబర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ నంబర్ కి అయితే మీరు కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. నేను ఏదైతే డీటెయిల్స్ మనకు అవసరమో ఆ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇందులో మీకు చూపిస్తాను అనమాట. అలాగే ఇక్కడ జాబ్స్ అనేటివి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మీకైతే ఈ జాబ్ నైతే ఇస్తారనమాట. ఈ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందో దానికైతే ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. మరియు మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫీజ్ కన్సెషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు ఉమెన్ కేటగిరీస్ కి అయితే వాళ్ళకైతే మీరు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓబీసీ మరియు బీసీ అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మరియు పీడబ్ల్యూడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ ఈ ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూద్దాము. నేషనాలిటీ అయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి మనకు ఇక్కడ ఫర్ ద 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ వచ్చి మనకు 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. 2/1/2021 కంటే ముందు అయితే జన్మించి ఉండకూడదు. 1/1/2008 తర్వాత అయితే జన్మించి ఉండకూడదు అనమాట. అలాంటప్పుడే ఆ ఏజ్ అనేది 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకు అయితే 18 నుంచి 30 సంవత్సరాలు, అలాగే 21 నుంచి 27 సంవత్సరాలు, అలాగే కొన్ని వాటికి 22 నుంచి 28 సంవత్సరాలు, మరియు కొన్ని జాబ్స్ కి 23 నుంచి 28 సంవత్సరాల వయసునైతే ఇందులో మనకు ఎలిజిబిలిటీ అయితే పెట్టడం జరిగింది. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ గా మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే కన్సిడర్ చేస్తారు. అలాగే రిలాక్సేషన్ ఫర్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి కొందరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని వాటికి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 years. ఇలా కొన్ని కేటగిరీస్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి సంబంధించి డిఫెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అప్ టు 45 years ఆఫ్ ఏజ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్
సివిలియన్ ఎంప్లాయీస్ అనమాట. ఇది ఇక్కడ ఏజ్ లిమిట్ డైవోర్స్డ్ ఉమెన్ కానివ్వండి, విడోస్ కానివ్వండి, అలాగే ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అండ్ హు ఆర్ నాట్ రీమ్యారీడ్, ఎవరైతే పెళ్లి చేసుకుని తర్వాత సెపరేట్ గా ఉంటారో వాళ్ళకైతే అప్ టు 35 years ఆఫ్ ఏజ్ వరకు ఏజ్ లిమిట్ అయితే మనకు పెట్టడం జరిగింది. అలాగే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కొన్ని మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, లేకుంటే ఓబీసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానివ్వండి, అప్ టు డేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ సంబంధించి, అలాగే పీడబ్ల్యూడికి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళు ఏదైతే సదరం సర్టిఫికేట్ అని ఉంటారో ఆ సదరం సర్టిఫికేట్ అయితే కూడా అప్ టు డేట్ అయితే వాళ్ళు కలిగి ఉండాలి. కానీ అది మనకు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉన్నా సరిపోతుంది అనమాట. అలాగే ఏదైతే స్క్రైబ్ కి సంబంధించి కుంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే గుడ్డి వాళ్ళకి సంబంధించి స్క్రైబ్ కి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాలన్నమాట. దీనికి అప్లై చేసేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటే తర్వాత మీరు ఖచ్చితంగా అందులోకి లాగిన్ అయితే ఈ జాబ్స్ కి అయితే మీరు ఎలిజిబుల్ ఉంటారో అవి అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. ఆ జాబ్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు క్రూషియల్ డేట్ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి 1/1/2026 కంటే ముందే ఏదైతే ఇక్కడ ఈ జాబ్స్ కి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటిని అయితే మీరు పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇందులో ssc.gov.in లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే మై ఎస్ఎస్సి అప్లికేషన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ముందులాగా మనము ఫోటోని డైరెక్ట్ గా స్కాన్ చేసి ఇది అప్లోడ్ చేసి లాగా అయితే ఉండదు అనమాట. డైరెక్ట్ గా మీ ఏదైతే మై ఎస్ఎస్సి అప్లికేషన్ లో లాగిన్ అయ్యి మీ వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ తో లాగిన్ అయ్యి తర్వాతనే మీరు మీ ఫోటోని అయితే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫోన్ లో మై ఎస్ఎస్సి అప్లికేషన్ అయితే కలిగి ఉండాలి. ఇక్కడ కొన్ని ఫోటో మరియు బయోమెట్రిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఓన్లీ బీసీ, ఓసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే నో నీడ్ టు పే ఎనీథింగ్ అనమాట. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే 5/5/2026 లోపల అయితే ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఏదైనా కరెక్షన్స్ అయితే మీరు అప్లై చేసేటప్పుడే కరెక్ట్ గా అయితే అప్లై చేసుకోండి. ఏదైనా కరెక్షన్స్ ఉన్నా మీకు 2 days అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ వన్ కరెక్షన్ యూనిట్ టు పే 200 రూపీస్ అనమాట. ఒక కరెక్షన్ కి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇతర కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఒక కరెక్షన్ కి తర్వాత 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సెంటర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఎక్కడ ఉంటాయనేది ఇక్కడ చూద్దాము. మనం సెంట్రల్ రీజియన్ కి సంబంధించి, ఈస్టర్న్ రీజియన్, అలాగే కర్ణాటక, కేరళ రీజియన్ కి సంబంధించి ఇక్కడ సెంటర్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. మనది సౌతర్న్ రీజియన్ కాబట్టి ఆ సౌతర్న్ రీజియన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి మరియు తమిళనాడు, తెలంగాణకు సంబంధించిన సెంటర్స్ అనమాట. ఇవి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, శ్రీకాకుళం, అలాగే ఏలూరు, తేని, సిద్దిపేట, ఇవి ఈ సెంట్రల్ మనకు సౌతర్న్ రీజియన్ కి సంబంధించిన సెంటర్స్ అనమాట, ఎగ్జామినేషన్ సెంటర్స్. అలాగే మనకు రీజనల్ సౌతర్న్ రీజియన్ వచ్చి చెన్నైగా అయితే రీజనల్ ఆఫీస్ గా అయితే ఉంటుంది అనమాట. ఇది మీరు సెంటర్ అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్ లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 3 సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అక్రాస్ ఇండియా అయితే. అలాగే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అయితే చూద్దాము. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో. ఇందులో మెట్రికులేషన్ లెవెల్, అలాగే 10+2 లెవెల్, అలాగే గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే మనకు ఉంటాయన్నమాట ఎగ్జామినేషన్ లో. ఇక్కడ సబ్జెక్ట్స్ మరియు ఏదైతే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి కింద ఈ విధంగా అయితే ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి 25 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 25 క్వశ్చన్లు, 50 మార్కులు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 25 క్వశ్చన్లు, 50 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి మనకు 25 క్వశ్చన్లు, 50 మార్కులు అయితే ఉంటాయన్నమాట. అంటే ఈచ్ 1 క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. అలాగే 60 minutes మాత్రమే టైం ఉంటుంది, విత్ 15 minutes ఫర్ ఈచ్ పార్ట్. ఒక్కొక్క పార్ట్ కు వచ్చి మీకు 15 minutes మాత్రమే ఉంటుంది. 15 minutes లోనే ఈ 25 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆ 25 క్వశ్చన్స్ లకి అయితే వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. 80 minutes ఫర్ ద అదర్ క్యాండిడేట్స్ హూ ఆప్ట్ ఫర్ ద స్క్రైబ్.
ఎవరైతే స్క్రైబ్ కి ఆప్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే 80 మినిట్స్ అయితే టైం ఉంటుంది. ఓన్లీ 60 మినిట్స్ ఫర్ ద నార్మల్ స్టూడెంట్స్ అనమాట. ఇందులో 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. అలాగే 0.50 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 4 క్వశ్చన్లు తప్ప అయితే మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలా ఇది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనమాట. ఇది మల్టిపుల్ షిఫ్ట్లలో అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు తర్వాత ఏదైతే మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మీకు హిందీ మరియు ఇంగ్లీష్ లోనే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది అనమాట. అలాగే ఆన్సర్ కీస్ తర్వాత రిజల్ట్స్ అనేటివి మనకు తర్వాత పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మెట్రికులేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, ఆబ్జెక్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన సిలబస్ అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు. అలాగే హైయర్ సెకండరీ లెవెల్ కి సంబంధించి 10+2 వాళ్ళకైతే ఈ సిలబస్ అనమాట. అలాగే గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి ఈ సిలబస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే అడ్మిషన్ ఫర్ ఎగ్జామినేషన్ అయితే మీరు ఎస్ఎస్సి నుంచే ఒక 1 వీక్ బిఫోర్ అయితే మీకు డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఒక 10 days బిఫోర్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు 4 days బిఫోర్ అయితే ఎగ్జామినేషన్ కి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ అనమాట. అడ్మిట్ కార్డ్ తో పాటు మీరు ఆధార్ కార్డ్, అలాగే ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ మరియు ఇతర ఏదైనా ఐడి కార్డుకి సంబంధించి ఏదో ఒక ఐడి కార్డ్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలాగే మిమ్మల్ని బయోమెట్రిక్ ద్వారా క్యాప్చర్ అయితే చేసుకుని ఎగ్జామ్ సెంటర్లకి అలో చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి ఉంటాయన్నమాట. మీరు అడ్మిట్ కార్డ్ మరియు మీ ఏదైతే ఐడి కార్డ్ తీసుకెళ్తారో దాన్ని అయితే వెరిఫై అయితే చేసి మీకు ఎగ్జామ్ సెంటర్లకి అలో చేస్తారు. తర్వాత అడ్మిషన్ సర్టిఫికేట్, కాల్ లెటర్, కమ్యూనికేషన్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి ఓన్లీ మీరు అక్కడ ఏదైతే ఎస్ఎస్సి వెబ్సైట్ లో వస్తాయో దాని ద్వారానే మిమ్మల్ని అయితే వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కి సంబంధించి, అలాగే ఇతర సర్టిఫికేట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు సంబంధించి ఇది మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ అనమాట. ఇది ఇక్కడ తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి మీకు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ మార్క్స్ లో ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ను బట్టే మిమ్మల్ని అయితే ఇందులోకి ఈ జాబ్ కి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ వాళ్ళకి 30% మార్క్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 25% మార్క్స్, అలాగే అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% ఆఫ్ మార్క్స్ అయితే ఇందులో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ గా అయితే పేర్కొనడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ బట్టి మనకు అప్ టు 5 వేకెన్సీస్ అయితే ఉంటే 1:30 రేషియోలో అయితే ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు 1:15 రేషియోలో మోర్ దాన్ 5 వేకెన్సీస్ అయితే ఉంటే కన్నా అందులో మీకు అప్ టు 1:5 అయితే రేషియోలో అయితే తీసుకుంటారు అనమాట. అలాగే పీడబ్ల్యూడి మరియు ఇతర క్యాండిడేట్స్ కు సంబంధించి మనకు మినిమం కట్ ఆఫ్ క్రైటీరియాని బేస్ చేసుకుని మనకు షార్ట్ లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఇది దానికి సంబంధించి ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అలాగే మీకు తర్వాత రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ వచ్చి మీకు టోటల్ నార్మలైజ్డ్ మార్క్స్ ద్వారా అయితే మిమ్మల్ని తీసుకుంటారు. ఇన్ కేస్ అది కూడా టై అయితే పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్, అలాగే పార్ట్ బి, తర్వాత పార్ట్ సి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మరియు ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దీని తర్వాత ఈ డీటెయిల్స్ అయితే మ్యాచ్ చేసి మీకు టై కేసెస్ లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీజన్స్ ఫర్ రిజెక్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేచర్, ఏదైతే అప్లికేషన్ బీయింగ్ ఇన్కంప్లీట్, ఎనీ వేరియేషన్ ఇన్ ద సిగ్నేచర్, అవి ఏదైనా మీ అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏవైనా కూడా మీరు మిస్టేక్ అయితే చేశారంటే మీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే యాక్షన్ అగేన్స్ట్ ద క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ వచ్చి ఇక్కడ 1 to 2 years అయితే డిబార్ చేసే అవకాశం ఉందన్నమాట ఎస్ఎస్సికి సంబంధించి. అలాగే 3 to 5 years అయితే మీరు చేసే మాల్ ప్రాక్టీస్ అవనివ్వండి, లేకుంటే ఇతర పనిష్మెంట్ అయితే ఇక్కడ మీకు పెట్టడం జరిగింది అనమాట. కమిషన్స్ డిసిషన్ ఈజ్ అనేది ఫైనల్ అనమాట. అలాగే డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు కానివ్వండి, లేకుంటే మీ ఫోటో, సిగ్నేచర్ మరియు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మరియు ఇతర డీటెయిల్స్ కు సంబంధించి మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఏ ఐడి కార్డును అయితే మీకు యాక్సెప్ట్ చేస్తారు లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. ఇది తర్వాత క్యాన్వాసింగ్ మరియు గుడ్ మెంటల్ అండ్ బాడీలీ హెల్త్ ఆఫ్ ద సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జాబ్ పొంది ఉంటారో వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఈ సర్టిఫికేట్స్ అయితే
ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు ముందే రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, క్యాస్ట్ ఇన్కమ్, అలాగే ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి. అలాగే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలన్నది ఇక్కడైతే చూపించడం జరిగింది. వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ లో న్యూ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేసి మీ పేరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఏదైతే అప్లికేషన్ అయితే వెళ్ళి మీ ఫోటో, సిగ్నేచర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి, అలాగే ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ను, అలాగే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 3 సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు ఎస్ఎస్సి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ ద్వారా మీరు మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు ఇతర ఫోటో అయితే ఏ విధంగా అప్లోడ్ చేయాలన్న డీటెయిల్స్ కూడా ఇక్కడైతే చూపించడం జరిగింది. తర్వాత మీ సిగ్నేచర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అనమాట కరెక్ట్ గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది అయితే మనం చూద్దాము. మనకు ఓన్లీ ఏదైతే సౌతర్న్ రీజియన్ కి సంబంధించి మనం చూద్దాము. ఇది వేరే ఇతర రీజియన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకు సౌతర్న్ రీజియన్ లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో సౌతర్న్ రీజియన్ కు సంబంధించి మనకు నావిగేషనల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కి సంబంధించి మనకు హైర్ సెకండరీ 10+2 అయితే చదివి ఉండాలి. 18 to 27 ఏజ్. ఇందులో మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీకి సంబంధించి ఇక్కడ పోస్టులు కూడా మీరైతే చూడొచ్చు. అలాగే టెక్స్టైల్ డిజైనర్ కి సంబంధించి హైర్ సెకండరీ 10+2 ఉండాలి. 18 నుంచి 30 వరకు అయితే ఉండాలి. 15 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫార్మ్ అసిస్టెంట్ కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. 10+2 దీనికి ఎలిజిబిలిటీ. అలాగే కోర్ట్ మాస్టర్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అయితే కలిగి ఉండాలి. ఒక పోస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్ కు సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ కు సంబంధించి 5 పోస్టులు. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కి సంబంధించి 3 పోస్టులు. అలాగే ఇంజిన్ డ్రైవర్ కి సంబంధించి 2 పోస్టులు. ఫైర్ మ్యాన్ కి సంబంధించి 2 పోస్టులు. లస్కర్ కి సంబంధించి 25 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్ చదివి ఉంటే చాలు దీనికి. పైన వాటికి మెట్రికులేషన్ చదివి ఉన్నా చాలా అనమాట. కొన్ని వాటికి అయితే 10+2 మరియు కొన్ని వాటికి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చెప్పే ఫైర్ మ్యాన్ లస్కర్ 1 మాస్టర్ గ్రేడ్ 2, అలాగే సైరాంగ్ లస్కర్స్, అలాగే టిండాల్ లస్కర్ కి సంబంధించి 10th క్లాస్ అయితే చదివి ఉంటే చాలు. మరియు లాబొరేటరీ అసిస్టెంట్, ధోబీ, ఫిట్టర్ మరియు రేడియోగ్రాఫర్ కి సంబంధించి కూడా మీరు 10th క్లాస్ అయితే చదివి ఉంటే చాలన్నమాట. రేడియోగ్రాఫర్ కి మాత్రం 10+2 అయితే పెట్టడం జరిగింది. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 7 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు జూనియర్ టెక్నాలజికల్ అసిస్టెంట్ కి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. జూనియర్ టెక్నాలజికల్ అసిస్టెంట్ జియాలజీకి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. డ్రిల్లింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి గ్రాడ్యుయేషన్ లెవెల్ మరియు 10+2 అయితే కలిగి ఉండాలి. మరియు డ్రిల్లింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కి సంబంధించి 10th క్లాస్ అయితే చదివి ఉంటే చాలు. 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే టెక్నికల్ ఆపరేటర్ డ్రిల్లింగ్ సంబంధించి 8 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి కూడా 10th క్లాస్ అయితే చదివి ఉంటే చాలు. అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే స్టోర్ క్లర్క్ కు సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సీనియర్ ప్రొజెక్షనిస్ట్, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ సూపర్వైజర్ మరియు స్టాఫ్ కార్ డ్రైవర్ కి సంబంధించి నర్సింగ్ ఆర్డర్లీ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. క్యాంటీన్ అటెండెంట్, అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 మరియు ల్యాబొరేటరీ అటెండెంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికన్నిటికీ 2 పోస్టులు ఉన్నప్పటికీ 10+2 అయితే క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే క్లర్క్ కు సంబంధించి ఒక పోస్ట్, ల్యాబొరేటరీ అటెండెంట్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ లలో ఉన్న పోస్టులు అనమాట. అవి ఏ ఆఫీసుల్లో వర్క్ చేయాలన్నది కూడా మీకు ఇక్కడైతే చూపించడం జరిగింది. అందుకే ఒక్కొక్క పోస్ట్ కు సంబంధించి 2-3 చోట్ల అయితే ఆ పోస్టులను అయితే మీరు చూడొచ్చు. లోయర్ డివిజనల్ క్లర్క్ కు సంబంధించి సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. 10th క్లాస్ క్వాలిఫికేషన్. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కి సంబంధించి, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి, అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మొత్తంగా మనకు ఎక్కువ పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లో అయితే ఉన్నాయి. దాదాపు 70 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది వెస్ట్రన్ రీజియన్ కి సంబంధించి. మనకు సౌతర్న్ రీజియన్ లో ఆల్మోస్ట్ అన్ని వాటిల్లో 3, 4, 5, 6 పోస్టులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అలాగే మీకు ఇక్కడ కేటగిరీకి సంబంధించిన పోస్టుల మీద అయితే ఒకసారి చూద్దాము. ఏ కేటగిరీకి ఆ పోస్టులు ఉన్నాయి మరియు పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడైతే ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మనది సౌతర్న్ రీజియన్ కాబట్టి దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం సౌతర్న్ రీజియన్ కి సంబంధించి అన్ని ఉన్నాయన్నమాట. మీరు దాని మీద అయితే క్లిక్ చేసి కూడా డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే పోస్ట్ నేమ్, అలాగే పోస్ట్ కోడ్
మరియు ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మరియు జాబ్ రిక్వైర్మెంట్స్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే డిపార్ట్మెంటల్ డీటెయిల్స్, అలాగే మీ పే స్కేల్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు మీ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనబడతాయి. అక్కడ పోస్ట్ డీటెయిల్స్ లో ఫేజ్ 14 2026 సెలక్షన్ పోస్ట్ లో క్లిక్ చేశారంటే ఇక్కడ మీ పే స్కేల్ మరియు మొత్తం డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకుని మీకు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే కొడతారని ఆశిస్తున్నాను. ఇది ఈ ఎస్ఎస్సి సెలక్షన్ ఆఫ్ పోస్ట్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.